సో ఈ ప్రాబ్లమ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity మన డెఫినేషన్ ప్రకారం రాస్తాము. సో విత్ బ్రేక్స్ రాసుకోవాలి. సో 0 to 1 ఇంటిగ్రేషన్, నెక్స్ట్ 1 to 2, 2 to infinity అని. సో 0 to 1 అంటే f ఆఫ్ t ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ t అన్నాడు కాబట్టి ఇక్కడ t పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 2 to infinity అన్నప్పుడు 2 to infinity ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? 0 పెట్టుకోవాలి. ఓకేనా. సో ఫైనల్ గా మనకి ఇది వస్తుంది. దీన్ని మిమ్మల్ని వర్క్ చేయమని చెప్పాను నేను. మరి కంప్లీట్ చేశారా లేదు నా తెలియదు. చేశారా లేదా అది ఆ ప్రాబ్లమ్ని? హలో, ఆ ప్రాబ్లం కంప్లీట్ చేస్తారా లేదప్పా? ఇక నేను చూపించాను ఈ ప్రాబ్లమ్ని. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 e to the power of minus pt t dt. ఓకే, సరే చేయకపోతే వేసుకోండి. ఏం చేస్తాం? సో ఇక్కడ ఏముంది మనకి అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 t e to the power of minus pt dt. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x ఇంటూ g of x ఇంటూ dx ఈ ఫార్ములా వాడుకోవాలి. లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది uv dx అని, uv సంథింగ్. సో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా మీరు ఎట్లా నేర్చుకుంటే ఆ ప్రకారంగా దీన్ని వర్క్ చేయాలి. ఏం చెప్పండి ఇక్కడ? ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఏమమ్మా ఇక్కడ డిఎక్స్ అని. ఈ మొత్తానికి మళ్ళా డిఎక్స్. సో ఇది రూలు. ఈ ప్రకారంగా దీన్ని చేసుకోవాలి. లేదా మీకు ఈ ప్రోడక్ట్ కాబట్టి ఇది కూడా మీకు చెప్పాను, LIAT లియట్ అనేటువంటి రూల్ కూడా వాడుకోండి. లాగరిథమిక్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏది డిసైడ్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ ఏది డిసైడ్ చేయాలని అనుకునే డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలా? LIAT లియట్ ఇంటర్మీడియట్ మనం నేర్చుకున్నటువంటిది. సో దీన్ని వాడుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ అనేది టీ అని, సెకండ్ ఫంక్షన్ ని e to the power of minus pt అని అనుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ e to the power of minus pt యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ e to the power of minus pt by minus p మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే d by dt ఆఫ్ t అంటే 1. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ e to the power of minus pt by ఇక్కడ 2 సార్లు వస్తుంది కాబట్టి p స్క్వేర్ అని రాసుకోవాలి. మీరు కాంటే వర్క్ చేసి చూడండి. ఇది ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే చెప్పేస్తాను నేను ఇది ఎట్లా వచ్చిందని. ఇక్కడ p స్క్వేర్ వేసాను, అది ఎట్లా వచ్చిందంటే ఇంకొక ఇంటిగ్రేషన్ కూడా చేయాలి. దీన్ని 2 సార్లు చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారంగా నా దీన్ని 2గా విడగొట్టుకోండి. 2 కంటే ఇక్కడేముంది, మైనస్ రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఉందమ్మా. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో టీ బై పి e to the power of minus pt plus 1 by p square e to the power of minus pt. ఓకేనా, ఇది 1, 2. సో ఈ విధంగా అనమాట. అర్థమవుతుందా? f of x ఇంటూ g of x dx రూల్ ప్రకారంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు మీకు వదిలేసినటువంటి ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేస్తున్నాను. కొంతమంది చేయలేదేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకేనా. సో ఆ ప్రాబ్లం కంటిన్యూషన్ ఏమంటే ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేసుకోండి. అంటే ఏం చేయాలి? ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలా? టీ అనే చోట సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. టీ అనే ప్లేస్ లో 2 వేయండి. టీ అనే ప్లేస్ లో 2 వేయండి. సో ఇక్కడ ఏమొస్తుంది? టీ ప్లేస్ లో 2 వేస్తే 2 by p అని వస్తుందమ్మా. e to the power of minus pt అన్నాడు. సో minus 2p అని రాయాలి. p ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ప్లస్
1/p² e⁻⁻2p. ఇది 2 సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ యాక్చువల్గా ప్లస్ వచ్చేస్తుంది, 1 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో t ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 1/p e⁻⁻p ప్లస్ 1/p² e⁻⁻p. సో ఇది 1 సబ్స్టిట్యూషన్ చేయగా వచ్చినటువంటి విషయం. సో ఇంకేముంది ఇలా, ఈ రెండిట్లో ఏది కామన్, ఫస్ట్ బ్రాకెట్లో ఏది కామన్ ఫ్యాక్టర్ తీసుకొని చూపించచ్చు అంతే, ఇంకేలేదు. -e⁻⁻2pని కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి అప్ప. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 2/p ప్లస్ 1/, ఇంతేనా, p² ప్లస్ దీంట్లో ఏం కామన్ ఫ్యాక్టర్, e⁻⁻p కామన్ ఫ్యాక్టర్. మళ్ళీ ఏమొస్తుంది పైన 1/p ప్లస్ 1/p². ఇది చాలు వీడికి. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే చాలు, లేదు ఇంకా ఎల్సిఎం ఈ బ్రాకెట్ లోపల ఎల్సిఎం కూడా ఏదో వేసుకొని సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇది విషయం. సో మీకు నేను ఇప్పుడు ఒకటి రాస్తాను, ఆ క్వశ్చన్ చెప్పానా లేదా నాకు చెప్పండి. అంటే ఇదే విధంగానే ఫైండ్ ఓకే L(f)(t). ఇవన్నీ SV యూనివర్సిటీ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్, వేర్ f(t) is equals to e⁻t - a. ఎప్పుడు when t greater than a అయితే, ఈక్వల్ టు 0 when t less than a. సో ఈ ప్రాబ్లమ్ని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోండి అన్నట్టు. ఏమైనా రా 34 మందికి 4 కనిపిస్తే ఏమైనా దరిద్రంగా ఉంటారు నిజంగా. అది ఇలాంటి వాళ్ళకి పాఠం చెప్పడం అంటే పూర్వజన్మ ఏదైనా పాపం చేసుకుంటాం మేము, పుణ్యం కాదు. వచ్చిన వాళ్ళు తిడతాను అనుకోద్దండి రా, రానోళ్ళకి అది. 34 మంది ఉంటే 6 మంది కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎట్లా తిన్నా వీళ్ళకి నోట్ చేసుకుని మార్క్స్ తగ్గించేస్తే పోలా. ఇప్పుడు ఎవరున్నారంటే రోజా, రేవతి, అరుణ్ శెట్టి. నోట్ చేస్తారు. రోజా, రేవతి, డేట్ వేసి నోట్ చేసేసుకోవాలి. సార్ ఎవరో తెలియదు. రోజా, రేవతి, అరుణ్ శంకర్, లోకేష్. ఐశ్వర్య ఎవరు అడుగు? ఎవరమ్మా ఐశ్వర్య? తరుణ్ సార్. అది ఎవరమ్మా పేరేమే? సార్ తరుణ్ సార్, నేను సార్. మరి ఐశ్వర్యని వచ్చినవేంద్రా? సార్ మా చెల్లి కూడా వాడుతుంది సార్ టీచ్మెంట్ యాప్. తరుణ్ అంట. తరుణ్, లతీషు, పురుషోత్తం. ఇప్పుడు రానోళ్ళు ఎవరంటే ఆమె చంద్రకళ, ఇర్రెగ్యులర్ కథలు చెప్తారు వీళ్ళు. నెట్ రాలేదు, తొక్క రాలేదు. ఇప్పుడు రాజేష్ అనేవాడండి. రాజేష్ నీకు కూడా వస్తాను కదా రెగ్యులర్? లేదు, నోట్ చేసి పెట్టు. రైట్. ఈ ప్రాబ్లము చేశానా నేను? చేయగలుగుతారా? చేశానా చెప్పండి మీరు. లేదా మీరు చేయగలుగుతానంటే వదిలేస్తాను, ఎందుకంటే రివిజన్ ఇది. సో ఆల్రెడీ నేను ఈ మోడల్ ఒకటి చెప్పాను మీకు. ఓకేనా? అదే టైపు ఇది కూడా. చేయలేకపోతే చేస్తాను, మీకైనా భయంగా అయ్యో ఎట్లా అంటే. ఇప్పుడు ఎస్విఎన్ఎస్లో 2012లో ఇచ్చారు, సెప్టెంబర్ 2012. ఎట్లా చెప్పండి టకటక. సార్ ఇప్పుడు చేద్దాం సార్. మీరు చేస్తారా, నేను చేయాలా? సార్ చేయండి సార్. చేయండి సార్. మీరే నాకు చెప్తురా, నువ్వు చెప్పురా. 0 to ∞ డెఫినేషన్ ప్రకారంగా e⁻⁻pt
ఎఫ్ ఆఫ్ టీ డిటి బాగానే ఉంది. ఇక్కడ ఇది స్టెప్ ఫంక్షన్స్ కాబట్టి 0 నుంచి ఏ వరకు, అసలు నాట్ ఏ అంతేనే, 0 నుంచి ఏ వరకు వస్తుంది ఇలా e⁻⁻ -pt ఎఫ్ ఆఫ్ టీ డిటి ఓంకార్ కూడా నేను. నెక్స్ట్ ఏ టు ఇన్ఫినిటీ e⁻⁻ pt ఎఫ్ ఆఫ్ టీ డిటి. రైట్. సో ఇలా విడగొట్టుకోవాలి. సో బాగానే ఉంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు ఏ. ఇక్కడ ఈ ప్లేస్లో ఏం పెట్టాలా? సరే ఒకసారి రాద్దాం. 0 టు ఏ మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0. ఇక్కడ 0 పెట్టుకుంటాము. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు ఇన్ఫినిటీ e⁻⁻ pt. ఈ ప్లేస్లో e⁻⁻ సారీ e⁻t - a ఇంటూ డిటి. ఇంకా ఫైనల్ మిగిలేదేమి? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు ఇన్ఫినిటీ ఏం మిగిలిందిరా? దీని గురించి విడగొట్టుతామా? e⁻t e⁻ - a అని. సో e⁻ - a అని పక్కన తీసేసుకుందాము, లేదా వేసేట్టుకుంటూ వేయండి. స్టెప్ ఓంకారు అండ్ రాధాకృష్ణ. ఇప్పుడు లేకపోతే 10-12 మంది వస్తారే, వాళ్ళు మాత్రం నోట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఏముందో మళ్ళీ దానికి ఒకసారి రిపీట్ చేస్తాను. e⁻⁻ pt ఈ పక్క పేజ్ కాబట్టి e⁻⁻ pt e⁻t - a dt బాగానే ఉంది. దీన్ని e⁻ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన తీసుకుంటాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు ఇన్ఫినిటీ చూడండి. ఒక్క నిమిషం. ఇలా ఇప్పుడు ఈలో ఈ అనేదాన్ని లేదా ఇంకోసారి రాస్తాను. ఇంకో స్టెప్ మళ్ళీ డౌట్ రాదు. e⁻t అప్ప ఇంటూ డిటి దట్ ఈజ్ ఈక్వల్స్ టు e⁻⁻ a ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు ఇన్ఫినిటీ. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది? p - 1 ఇంటూ t dt. రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు e⁻⁻ a. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంతప్ప? e⁻⁻ ఆఫ్ p - 1 అంతేనా ఇంటూ t బై మైనస్ ఆఫ్ p - 1. ఓకే. ఇక్కడ ఏ టు ఇన్ఫినిటీ పెట్టుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు e⁻⁻ a. రైట్. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుందా? చెప్పండి. ఏం చెప్పండి. దీని వాల్యూ ఎంత? ఎంతరా దీని వాల్యూ? ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుంది? e⁻⁻ గమనించండి, -∞ అంటే దాని వాల్యూ ఎంత? 0. 1/∞ వస్తుంది, దట్ ఈస్ 0. ఓకేనా? దట్ ఈస్ 0 అయిపోతుంది ఇన్ఫినిటీ పెడితే. నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. సో నెక్స్ట్ టీ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సో
అంటే 0 ఒకసారి రాస్తాను నేను 0 ప్లస్ e⁻p - 1 ఇంటూ t స్థానంలో a సబ్స్టిట్యూషన్ చేయండి బై p - 1 దట్ ఈజ్ e⁻a ఇంటూ ఇది ఎంత ఉందిరా e⁻−pa సారీ -pa మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻a బై p - 1 e⁻ మైనస్ ఏ ఉంది ఇది ప్లస్ ఏ ఉంది క్యాన్సిల్ అయిపోయేసి e⁻−pa బై p - 1. సో ఇది విషయం. సో ఈ ప్రాబ్లమ్ని 2012 SVU ఓకే అప్పుడు ఇచ్చారు. అర్థమైంది ఇది? ఓకే సరే మరో క్వశ్చన్ కానీ ఏదన్నా చేస్తామని చెప్పండి ఇదే మోడలే చేస్తామని చెప్పండి. సో ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t when ఇది 2008 అంట ఏదో కనిపిస్తాను నాకు. f of t ఏది ఇచ్చినా అన్ని ఒకటే మోడల్ అమ్మా. ఇది 4 ఎప్పుడంటే t వాల్యూ లైస్ బిట్వీన్ 0 and 1 ఈక్వల్ టు 3 when t greater than 1. సో ఇది మనకు ఇచ్చినటువంటి విషయం. సో దీన్ని సాల్వ్ చేయాలి. సో ఒక హింట్ ఇస్తాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t డెఫినేషన్ ప్రకారంగా 0 to infinity e⁻−pt f of t dt that is integration from చెప్పండి 0 to 1 వరకు 0 to 1 వరకు e⁻−pt f of t dt. నెక్స్ట్ 1 to infinity e⁻−pt f of t dt రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మీరే చెప్పండి ఇక్కడ f of t స్థానంలో ఇక్కడ ఏం రాయాలి? 4 రాయాల. 0 నుంచి 1 మధ్యలో f of t వాల్యూ 4 అట్ ఆ ప్లేస్ లో 4 వేద్దాం. అప్పుడు దాని ముందుగా రాసుకుంటున్నాను నేను. సో 0 to 1 e⁻−pt dt. నెక్స్ట్ ఈ ప్లేస్ లో f of t ప్లేస్ లో 3 వేయండి. సో దాని ముందు 3 గా ముందుగా రాసుకోండి. 3 into integration from 1 to infinity -pt dt. ఏం లతీష్ సార్ హలో సార్ చెప్పండి సార్. ఏమైంది? అదే చెప్తున్నాను సార్. ఓకే ఓకే నాకు ఇప్పుడు వినపడింది. రైట్. సో దీని వాల్యూ ఎంత ఇప్పుడు చెప్పు. -pt బై -p 0 to 1 దీని ఇంటిగ్రేషన్ వాల్యూ -pt బై -p 0 to infinity సార్ 1 to infinity రైట్. ఇప్పుడు చెప్పండి దీని వాల్యూ మీరే చెప్పండి. నేను వేస్తాను. 4 into e⁻−p -p -e⁻0 e⁻0 by -p ఒక్క నిమిషం తప్పేసాను నేను. ఏం తప్పేసాను చెప్పు. సారీ లేదు మైనస్ సారీ ఇక్కడ -p ఇక్కడ ఉండాలి. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ అయిపోతుందప్ప. దట్ ఈస్ 1/p e⁻0 దాని కదా. 4 into ఇన్ఫినిటీ పెడితే రాయాల్సిన పని 0 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గమనించండి, మర్చిపోద్దండి.
e to the power of plus infinity అంటే ఇన్ఫినిటీనే, e to the power of minus infinity అంటే 0. ఓకేనా? సో అది విషయం, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో 0 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే 1/p అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది. ఇలా ఇక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే e to the power of minus p. రైట్. సో ఇది చూడండి, దీని వాల్యూ 1. నాకు ఎక్కడ రాసిందమ్మా? సో నెక్స్ట్ పేజ్ రాస్తాం. సో e to the power of minus p ఉందప్ప. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏముండదు కదా. 4 సారీ తప్పేసాను చూస్తే, మళ్ళా ఎక్కడ తప్పేసాను చెప్పండి. అది ఎంత ఉండాలా? 3 ఉండాలి. 3 ఉండాలి. రైట్. 4 e to the power of minus p బై లేదా -4 అని రాస్తాం ముందుగా. ఓ దేవుడా, లేదు బై ఇక్కడ p అని వస్తుందమ్మా, ముందుగా రాశాను నేను. నెక్స్ట్ ఇక్కడ e to the power of 0 అంటే 1, కాబట్టి 4/p అని వస్తుంది ఇక్కడ, ప్లస్ 3/p e to the power of minus p అని. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడమ్మా, -4 e to the power of minus p. ఏం మిగులుతుంది ఫైనల్ గా? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ +3 ఉంది, సో మైనస్ వస్తుంది. సో 4 minus e to the power of minus p by p. అంతేనా? ఆ p కనిపిస్తుందా మీకు? రాసుకున్నాం. ఇది p డివైడెడ్ బై. సో ఇది విషయం. ఇది కూడా చూడండి ఎంత తమాషగా ఫన్నీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇంతవరకు ఏమేమి చెప్పాను, యూనిట్ 1లో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లం చెప్పాను నేను. సో ఇంకొకటి ఉంది ఎర్రర్ ఫంక్షన్, ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను నేను. ఒకసారి మీకైనా కావాలంటే చెప్తాను, జస్ట్ వినేసే. ఇది కూడా 2007 ఎస్వి అని రాస్తున్నాను నేను. సో రైట్. క్వశ్చన్ ఏమంటే, యూజింగ్ ఎక్స్పాన్షన్, ఒక్కోసారి ఇట్లేమి ఇవ్వడమ్మా, యూజింగ్ ఎక్స్పాన్షన్ sin x equal to x minus x cube by 3 factorial x to the power of 5 by. నా క్లాస్ అటెండ్ అయితే మళ్ళీ ఇంకోసారి బాగా ప్రిపేర్ అయినట్టు లెక్క, రివిజన్ క్లాస్ ఎప్పుడు కానీ. మీ మిత్రులు కూడా చెప్పండి, చాలా నష్టపోతారు, నిజంగా చెప్తున్నాను. కనీసం ఇట్లా వింటూ ఉంటేనా ఒకసారి గుర్తుంటుంది. ఓకే, మైనస్ x to the power of 7 by 7 factorial plus so on. ఈ ఎక్స్పాన్షన్ ని వాడుకొని ఏమన్నాడు, షో దట్ Laplace transformation of sin root t is equals to root pi by, ఇది చెప్పాను ఒకసారి చూడమ్మా, p to the power of 3/2 e to the power of 1/4 p. ఇది చెప్పాను లేదు, ఒకసారి చూడండి. ఏదైనా నోట్స్ ఉంటే చూడండి ఒకసారి. ఏం లేదు, ఇది ఒక ఫార్ములా, మనకు తెలిసింది. ఇది సైన్ కి సంబంధించినటువంటి ఫార్ములా, సైన్ ఎక్స్. ఇది కాస్ అంటే ఇంకా వేరే ఉంటుంది, ఏమని, x² by 2 factorial minus x to the power of 4/4 factorial plus x to the power of 6/6 factorial అట్లా వస్తుంది కాస్ అంటే. సైన్ అన్నప్పుడు మీకు ఎందుకంటే యూలార్స్ ఫార్ములా వస్తుంది. 10 యూలార్స్ ఫార్ములాలో మనకి ఇంటర్మీడియట్ లో కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ లో నేర్చుకుంటాము.
ఏమన్నా గుర్తుందా? e to the power of గుర్తుంటే చెప్పండి నాకు. ఏం చెప్పండి? యూలాస్ ఫార్ములా లేదా ఆయిలర్ ఫార్ములా ఎట్లా చెప్పుకోవచ్చు మీరు? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా గుర్తొస్తుందా? ఇది ఇంటర్మీడియట్ లో ఉంది. ఇది గుర్తుందా? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ లో చెప్తారు అక్కడ. ఓకేనా? సో హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఎక్స్పాన్షన్స్ అవన్నీ డిస్కస్ చేసినప్పుడు చెప్తారు. e to the power of x ఎప్పుడు మర్చిపోద్దండి. ఏం మర్చిపోకూడదు? సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్, కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్, e to the power of x ఎక్స్పాన్షన్, e to the power of మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్. ఇది ఎప్పుడు మ్యాథమెటిక్స్ తో మీకు సంబంధం ఉన్నంత వరకే. మ్యాథమెటిక్స్ తో సంబంధం అంటే అర్థమేమి? మీరు ఒకవేళ ఫిజిక్స్ కూడా చేయొచ్చు, కెమిస్ట్రీ చేయొచ్చు, తెలీదు. అక్కడంతా కూడా ఇవి వస్తాయి. e to the power of x, e to the power of మైనస్ ఎక్స్, లెక్క సైన్ కాస్, వీటికి సంబంధించిన కథలంతా వస్తాయి మనకి. కాబట్టి ఈ 4 ఐటమ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. e to the power of x ఎక్స్పాన్షన్, e to the power of మైనస్ ఎక్స్, అట్లాగే కాస్ ఎక్స్ అంటే ఏమి, సైన్ ఎక్స్ అంటే ఏమి, దాని ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎప్పుడు గుర్తుండాల. అది నేను చెప్పేది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని దీన్ని వాడుకొని చేయాలా అంటున్నాడు. ఈ ఫార్ములాని వాడుకొని చేయాలా అంటున్నాడు. సో దాన్ని అట్లాగే సైన్ రూట్ టీ అని అనుకోండి. ఆ బాక్స్ లో ఏదైతే వేసానో ఆ ఫార్ములా ప్రకారం చెప్పండి. ఎక్స్ స్థానంలో ఇక్కడ రూట్ టీ ఉంది. సేమ్ రాయాల. రూట్ టీ మైనస్ రూట్ టీ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ root t whole to the power of 5 by 5 factorial. చాలా లేదు ఇంకోటి రాయండి. root t whole to the power of 7 by 7 factorial and so on. Okay, that is equals to ఇదేమిది t to the power of 1/2 రాస్తాను నేను. నెక్స్ట్ ఇది t to the power of 3/2 అయిపోతుంది by 3 factorial. నెక్స్ట్ ఇది t to the power of 5/2 by 5 factorial ఇది మైనస్ t to the power of 7/2 by 7 factorial and so on. ఇది సైన్ రూట్ టీ యొక్క ఎక్స్పాన్షన్. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందేమి? దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలా అంటున్నాడు. సో దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. ఇంకేం చేద్దాం? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి విడివిడిగా. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ రూట్ టీ is equals to Laplace transformation of t to the power of 1/2 first item minus 1/3 factorial into Laplace transformation of what entundi t to the power of 3/2 ఉంది. మీకు నేను మొన్న గామా ఫంక్షన్స్ డెఫినేషన్ కూడా చెప్పాను మొట్టమొదటి క్లాస్లో రివిజన్లో. అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సో ఇదేం రావాలి? నెక్స్ట్ 1/5 factorial 1/5 factorial Laplace transformation of t to the power of 5/2. ఓకే, చాలా ఒకటి కూడా వేసేటువంటి వేయండి. ప్లస్ కాదు, మైనస్ 1/7 factorial into Laplace transformation of t to the power of 7/2 and so on. రైట్. ఇది చెప్పండి నాకు దీని కథ. మీకు t to the power of n ఫార్ములా వాడుకోలేడా? t to the power of n లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ t to the power of n అలా మర్చిపోయింటా కదా, రాస్తున్నాను నేను.
సో అదే సార్ గామా ఏం చెప్పండి? గామా గామా ఇంటూ n ప్లస్ 1 బై p n పవర్ గామా n ప్లస్ రెండు రకాలు చెప్పాను నేను మీకు. ఎన్ ఫ్యాక్టోరియల్ బై సంథింగ్ రాశాను, లేదా గామా n ప్లస్ 1 బై p టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1. సో దీన్ని వాడుకోవచ్చు. సో రైట్, దీని ప్రకారంగా సో ఇప్పుడు నేనేం రాయాలనా? n అంటే ఇక్కడ t టు ద పవర్ ఆఫ్ 1/2 అనేది n. సో 1/2 ప్లస్ 1 ఎంత? 3/2 వస్తుంది. 3/2 వస్తుంది. సో గామా 3/2 బై బై p టు ద పవర్ ఆఫ్ p పవర్ 3/2 3/2. 1/3 ఫ్యాక్టోరియల్ ఉంది దీనికి. దీని కూడా 3/2 ప్లస్ 1 యాడ్ చేయండి, 5/2 అవుతుంది. గామా 5/2 బై p టు ద పవర్ ఆఫ్ 5/2, సారీ అంతేలే 5/2 లెక్క. నెక్స్ట్ ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ గామా 5/2 ప్లస్ 1 అంటే 7/2 వస్తుంది. 7/2 బై p టు ద పవర్ ఆఫ్ 7/2. ఏదో కొట్టుకు రాసేయండి, అది రాస్తున్నాను కాబట్టి 1/7 ఫ్యాక్టోరియల్ గామా 7/2 ప్లస్ 1 అంటే 9/2 బై p టు ద పవర్ ఆఫ్ 9/2 అండ్ సో ఆన్. ఇప్పుడు గామా రూల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దాని ప్రకారంగా రాసుకోవాలి. అంటే గామా n ప్లస్ 1 అంటే ఇవన్నీ బాక్స్ లాగా అట్టేస్తాను, ఏం లేదు, ఈ సైడ్ వర్క్ ఏదో ఒకటి అనుకోండి. సో గామా n ప్లస్ 1 అంటే ఏం చేయాలా? n ఫ్యాక్టోరియల్ చెప్పాను నేను. n ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏమి? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఎక్సెట్రా అలా వస్తుంది, అంతే కదా? సో ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి ఏమొస్తుందో. 3/2 నుంచి ఒకటి తగ్గించుకోవాలా? ఒకటి తగ్గించేస్తే ఎంత? 3/2 మైనస్ 1 అంటే 3/2 మైనస్ 1 అంటే 1/2. ఇక్కడ ముందర 1/2 రాసుకోవాలి. 1/2 గామా 1/2. యాక్చువల్గా గామా 1/2 అంటే రూట్ పై వేసేయచ్చు డైరెక్ట్ గా. సరే ఉన్నాయి. బై p టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 5/2 మైనస్ 1 అంటే 3/2 సార్. 3/2 మళ్ళా 3/2 నుంచి మళ్ళీ మైనస్ 1 తీసుకో, ఇంకొక 1 తగ్గించుకో, 1/2 వస్తుంది. 1/2 వస్తే వెంటనే గామా 1/2 ని ఎండ్ బై p టు ద పవర్ ఆఫ్ ఇక్కడ 5/2, అది అట్లే తగ్గించుకో, అట్లే వేయండి, ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్. ఇది ఒకటి రాద్దాము. 7/2 మైనస్ 1 అంటే 5/2. 5/2 నుంచి మళ్ళా మైనస్ 1 తగ్గించండి, 3/2 మళ్ళీ మైనస్ 1 వేస్తే 1/2 గామా 1/2 బై p టు ద పవర్ ఆఫ్ 7/2 మైనస్ 1. చాలే వేసేటి వెయిట్ తర్వాత. సో ఫార్ములా అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోదండి. గామా n ప్లస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్, రైట్. ఇప్పుడు గామా 1/2 అనే చోటంతా రూట్ పై అని రాసుకోవచ్చు. ఇది రూట్ పై అవుతుంది, ఇది రూట్ పై అవుతుంది, ఇక్కడ రూట్ పై వస్తుంది. సో అన్నిటికీ నెక్స్ట్ చూడప్ప ఏమొస్తుంది, కామన్ ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందో చూడు. కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే 1/2 రూట్ పైని గమనించండి, మొట్టమొదటి వాల్యూ ఉంది కదా, 1/2 ఇంటూ గామా 1/2 అనేది ప్రతి చోట వస్తా ఉంది. కాబట్టి 1/2 గామా 1/2 అంటే నథింగ్ బట్ రూట్ పై. నెక్స్ట్ డినామినేటర్ చూడండి, ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? p to the power of 3/2 కామన్. yes sir. p to the power of 3/2 కామన్. సో
కాబట్టి 2 ఉంది, అది 2 కింద దించుతాము, p⁴(3/2). సో నెక్స్ట్ స్టెప్ చూడు, దట్ ఈస్ ఇంకో స్టెప్ వేసేటువంటి వేసుకోండి, ఇలాంటి మీ ఇష్టం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే Γ1/2 √π కాబట్టి ఆ 2 కూడా నేను ఇక్కడ బయట రాస్తున్నాను. p⁴(3/2) కూడా కామన్. 1 - ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంటాయి చూడండి. 3 పైన న్యూమరేటర్లో, కింద ఏమొస్తుంది 4 అని వస్తుంది అంతే కదా, ఇక్కడ 4 అని వస్తుంది. ఆ 4లో కూడా ఒక 2 బయట వచ్చేస్తుంది, ఇంకా 2 అనేది మాత్రమే అక్కడ మిగులుతుంది. రైట్, సార్ చూడు, 3/2 × 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ p. ఇది ఎందుకంటే 5/2 నుంచి 3/2 మైనస్ చేస్తే ఇంకా 2/2 వస్తుంది. 2/2 అంటే నథింగ్ బట్ p, ఓన్లీ p మిగులుతుంది. ప్లస్ 5 × 3/2 × 5 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇక్కడ p² అని వస్తుంది చూడండి, ఎక్కడ 7/2 నుంచి 3/2 తీసేస్తే 4/2 వస్తుంది. 4/2 అంటే p⁴(4/2) అంటే దట్ ఈస్ p² అని, అది ఇక్కడ p² వస్తుంది, p². ఓకే, మైనస్ ఇంకా ఏం రావచ్చు, నేను అక్కడ వీలేదు కానీ దీన్ని బట్టి ఇంకా ఏం రావచ్చు అంటే 7 × 5 × 3/2 × 2 × 2 ఇంకొక 2 యాడ్ అవుతుంది, 7 ఫ్యాక్టోరియల్, ఇక్కడ p³ అని వేసుకోండి, అండ్ సో ఆన్. ఇది ఎట్లా రాశాను అంటే Γ1/2 వాల్యూ √π, Γ1/2 వాల్యూ √π, కాబట్టి అట్లా వేసాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు √π/2 p⁴(3/2). 1 మైనస్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందో చూడబ్బా, ఫ్యాక్టోరియల్ 3 ఉంది, 3 × 2 × 1, 3 క్యాన్సల్. సో ఏం రావాలా, 1/2² వస్తుంది, 2 × 2 4 వస్తుంది, 2² ఇక్కడ p, ఏమే 2² p గమనించండి. ప్లస్ కూడా ఫ్యాక్టోరియల్ 5 అంటే 5 × 4 × 3 వస్తుంది. సో 5, 3లు 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలేదు ఎంత అంటే 1/2 × 2 అంటే దట్ ఈజ్ 2². అట్లాగే అక్కడ p² ఉంది కాబట్టి ఇక్కడ p అని వేసాను, దీని స్క్వేర్, ఇది గమనించండి, ఇంటూ ఫ్యాక్టోరియల్. ఇన్ఫినిట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ వస్తుంది మనకి, ఇక్కడ ఇంకేం లేదు, చెప్తాను అది ఎట్లా అనేది. ఇక్కడ 2² p (3) ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, ఇది ప్లస్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √π/2 p⁴(3/2) ఇంటూ ఇది ఏం చూడండి, e⁻⁻x రూల్, ఇది e⁻⁻x. అది ఎట్లా అనేది చెప్తాను నేను. e⁻⁻x అనే చోట ఏముందంటే 1/2² p, 1/2² p. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు అడిగిన ఆన్సర్ స్టైల్, ఆ స్టైల్ ఆ పద్ధతిలో రాసేయండి. 2 p⁴(3/2) e⁻⁻1/4 p. ఇది కానీ రాసుకోండి. e⁻⁻x అనేదాన్ని ఇక్కడ వాడుకున్నాం అంటే ఎట్లా, 1 - x ప్లస్ x² ఫ్యాక్టోరియల్ 2, దీని కింద కల్లా ఫ్యాక్టోరియల్ 1 మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అది ఇక్కడ x అనే చోట ఏముందంటే x ప్లేస్ లో
1/2 స్క్వేర్ పి ఉంది ఇక్కడ. 1/2 స్క్వేర్ పి గమనించండి. 1/2 స్క్వేర్ పి అనేది ఎక్స్ అవుతుంది. అటు ఈ ఫార్ములా ప్రకారము దీన్ని రాశాను. సో అది విషయం. సో ఇట్లా మాదిరిగా ఎర్రర్ ఫంక్షన్ ఈ ప్రాబ్లం కూడా 2007 ఎప్పుడు ఇచ్చినట్టుగా చెప్పాను నేను మీకు, అంతేనా? 2007 ఎప్పుడు ఇచ్చినాడు. సో ఇది నోట్ చేసుకోండి. రైట్. సో ఇంకేమైనా ఉందంటే ఏం లేవు. సో ఫస్ట్ యూనిట్లో ఏమేమి నేర్చుకోవాలా మళ్ళీ రేపు చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకోవాలరా, ఏమేమి నేర్చుకోవాలా ఒకసారి రివైజ్ చేసుకుందాం అక్కడక్క ఫైనల్. ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకోవాలి ఫైనల్ చెప్పండి. యూనిట్ 1లో ఇంపార్టెంట్ ఏమి నేర్చుకోవాలి మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి. డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి దీని యొక్క డెఫినేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ లీనియారిటీ ప్రాపర్టీ ఏంది లీనియారిటీ ప్రాపర్టీ డెఫినేషన్ అడుగుతారు. సో లీనియారిటీ ప్రాపర్టీ ఏంది? లీనియారిటీ ప్రాపర్టీ L of F1 equal to F of P, sir. ఇదే ఇంకేం లేదు. F1 of T plus L of డిఫైన్ అని అడుగుతారప్ప, మర్చిపోదండి. సో ఈ లీనియారిటీ ప్రాపర్టీ డెఫినేషన్ అడుగుతారు. ఇంకా ఖచ్చితంగా నేర్చుకోండి. ఎలిమెంటరీ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అదే నువ్వు చెప్పినట్టు అదేంటి యూనిట్ స్టెప్ ఫంక్షన్ కూడా చెప్పుకోవచ్చు మనము. సో హెవిసైడ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. నేను సింపుల్ గా స్టెప్ ఫంక్షన్ కూడా చెప్పుకోవచ్చు. యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆ డెఫినేషను, దీనికి సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేర్చుకోవాలి. హెవిసైడ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకా ఫార్ములాస్ అన్ని కూడా ఏం ఫార్ములాస్? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 ఎంత, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t to the power of n ఎంత, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of at ఎంత, ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of minus at ఎంత, sin at ఎంత, sin at, cos at, sin h at, cos h at. ఓకే. ఇంకా హెవిసైడ్ చెప్పాను మీకు ఆల్రెడీ. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ h of t minus a, దట్ ఈస్ హెవిసైడ్ కి సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఇంతే బేసిక్ గా ఇక్కడ ఏమైతే మనం బోర్డు రాసుకున్నామో ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి, దాని అప్లికేషన్స్ వేసుకోవాలి. మీరు యూనిట్ 1 కి సంబంధించినటువంటి నేను రివిజన్ ఏదైతే చేశానో మీరు ఆ క్లాసులకు రెగ్యులర్ గా, అంటే మొన్నకి ఇంతకుముందు క్లాస్ కూడా మీరు రెగ్యులర్ గా వచ్చింటే కూడా మీకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. అదే చూసుకుంటూ కూడా చాలు, మోడల్ చూసుకుంటూ కూడా చాలు, ఇంకా అంతకుమించి అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ నేను డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. నేను ఏది వదలలేదంటే ఏదైనా ఇక్కడ ఏమైతే ఫార్ములాస్ రాసినామో ప్రతి దీని మీద ప్రాబ్లం చేసుకుంటూ వచ్చినాము. అట్లాగే మీకు ఇంకా ఏం చెప్పాను నేను, గుర్తుందా? cos h³ 2t అని, sin h³ 2t అని దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లాగే ఇంకేమి నేర్చుకున్నా చెప్పండి? sin 2t some cos 3t ఎట్లా ఇస్తాయి దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా యూనిట్ అంతలే, ఇంకేం లేదు. ఇంకా యూనిట్ స్టెప్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్ లేదా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఎట్లా చెప్పుకోవచ్చు దాన్ని. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏమి? టీ వాల్యూ ఇదే ఇంతకుముందు ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అంతా అవే. సో దాని మీద ప్రాబ్లమ్స్, లాస్ట్ లో ఎర్రర్. ఇంతే, వెరీ సింపుల్. చిన్న యూనిట్
దీంట్లో ఒక్క మార్క్ ఇచ్చినా కూడా మనకు మందిగా ఉండాలి. సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ముందు ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్ మన ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇంకా అంతకుమించి ఇంకేం లేదురా. లాస్ట్ ఈరోజు చెప్పినటువంటి అదేమిది ఎర్రర్ ఫంక్షన్ ఒకటే ఒక ప్రాబ్లం ఉంది మన దగ్గర. సో ప్రాబ్లము ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ఏమైతే చెప్పినానో మీకు ఇంతకుముందు క్లాస్లో కానీ ఈ క్లాస్లో కానీ ఇంచుమించు ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. రైట్. సో నెక్స్ట్ ఏమంటే యూనిట్ నెంబర్ 2 నెక్స్ట్ క్లాస్లో చెప్దామా ఇప్పుడు చెప్దాం? యూనిట్ నెంబర్ 2 యూనిట్ నెంబర్ 2లో ఏమేమి వస్తుంది మీకు ఐడియా ఉందా? చెప్పండి చూద్దాం. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2 అని ఏదో ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2 ఇదే యూనిట్ నెంబర్ 2. ఏమేమి ఉంటుంది మేజర్గా నేర్చుకోవాల్సింది చెప్పండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరము, నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థియరం, అంతేనా? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన ప్రాబ్లమ్స్, సెకండ్ షిఫ్టింగ్ థియరం పైన ప్రాబ్లమ్స్. గుర్తుందా? 3 ఐటమ్స్ రా ఈ యూనిట్ లో. 3 ఐటమ్స్ ఏమని? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, గుర్తుపెట్టుకోవాలా, యూనిట్ నెంబర్ 2 లో వస్తుంది ఇది. ఫస్ట్ షిఫ్టింగ్ థియరము, నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థియరము, ఇంకోటి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. మీరు దీని ప్రూఫ్ కూడా నేర్చిపెట్టుకోండి, మర్చిపోతండి. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మూడింటికి కూడా ప్రూఫ్లు ఏమైనా ఉంటే ప్రూఫ్లు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఒక్కోసారి స్టేట్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అడుగుతారు. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ముఖ్యంగా మేజర్గా ఉండేటువంటిది 3: ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇంకా ఇది కాకుండా ఇదంతా ఒక సెట్, ఇవన్నీ ఒక సెట్ అనుకోండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమంటాయి? డెరివేటివ్స్. ఏం చెప్పండి, వింటున్నా? డెరివేటివ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్, అంతే కదా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్. ఇంకా డెరివేటివ్స్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంకా నేను చెప్పేది ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ థియరం, ఇనిషియల్ వాల్యూ అండ్ ఇంకోటి ఏముంది? ఫైనల్ వాల్యూ థియరం. ఫైనల్ వాల్యూ థియరమ్స్, ఈ 2 థియరమ్స్ కూడా నేర్చుకోండి. సో ఇనిషియల్ వాల్యూ థియరం ప్రూఫ్, ఫైనల్ వాల్యూ థియరం ప్రూఫ్ నేర్చుకోవాలి. దీని ప్రూఫ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇంతే 2 సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూనిట్ నెంబర్ 2లో మనకు ఉండేది. ఈ పైన రాశాను కదా, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇది ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్ పైన, తర్వాత ఇనిషియల్ వాల్యూ థియరం అంటే ఏంది, దాని ప్రూఫ్, ఫైనల్ వాల్యూ థియరం ఏమి, దాని ప్రూఫ్. సో ఇవి నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకున్నామంటే యూనిట్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఈ ఐటమ్స్ ఇక్కడ మీకు ఏమైతే మనం అనుకున్నామో ఈ థియరమ్స్ ప్రూఫ్లన్నీ నేర్చుకుంటండి. దాని ప్రాబ్లమ్స్ మనం బయటగా కొన్ని మోడల్ కొన్నట్టు ప్రాబ్లమ్స్ ఒకసారి చేస్తే కొంచెం గుర్తుంటుంది, ఇంకేం లేదు. ఓకేనా? ఇంకా నేను ఈ యూనిట్ ఈరోజు స్టార్ట్ చేయను, నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది. సో మీరేం చేస్తారు, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం అంటే దాని ప్రూఫ్లు నేర్చుకోండి. అంటే వీటన్నిటి కూడా డెరివేటివ్స్కి కూడా ప్రూఫ్ అవసరం లేదు కానీ, బట్ దీని జనరల్ రూల్ నేర్చుకోండి. జనరల్ రూల్ ఉంది కదా, గుర్తుందా? డెరివేటివ్స్ పైన జనరల్ రూల్, అది నేర్చుకుంటే మీకు
లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఎంత, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ఎంత అన్ని మనం డెరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది బట్ ఇనిషియల్ ఫైనల్ వాల్యూ థియరమ్స్ ప్రూఫ్లు అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. మొత్తం 5 ప్రూఫ్లు నేర్చుకోండి అయ్యా. ఫస్ట్, సెకండ్, చేంజ్ ఆఫ్ స్కేలు, ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, వీటి ప్రూఫ్లు నేర్చుకోండి. నెక్స్ట్ దాని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం చెప్పుకుందాం. సో ఈ ప్రూఫ్లు అయితే నేర్చుకుని వచ్చేసేయండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆపేసిదా? ఓకే సార్. ఓకే.